2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇంకో 10 రోజుల్లో బంగారం ధర తగ్గుతుంది అన్న వార్త అయితే వైరల్‌గా మారింది అని చెప్పొచ్చు. నన్నే ఒక 3-4 మెంబర్స్ అడిగారు సార్. 10 డేస్‌లో బంగారం కొనాలి అని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి అప్డేట్ కూడా వస్తుందంట. సో దాన్ని బట్టి తీసుకుందాము. అది నిజమేనా అని అడుగుతున్నారు సార్. మీకు ఒక విషయం తెలుసా? ఆ 10 డేస్ ఫినిష్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవాళే ఆ 10th డే. ఎందుకో చెప్తా, దానికి కారణం ఉంది. ఇవాళ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగా అక్కడ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఇవాళ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చైర్మన్ గారు మాట్లాడబోతున్నారు. ఒకవేళ ఇది చాలా జాగ్రత్తగా వినాలి అందరూ, వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి అనుకోండి, కమోడిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ రేటు తగ్గించలేదు, అలాగే ఉంది అంటే స్టేటస్ కో అంటారు దాన్ని. స్టేటస్ కో అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదు, తగ్గించలేదు, అలాగే ఉంది, స్టేబుల్. మార్కెట్స్ ఎటుపోతాయో ఎవరికి తెలియదు, అంటే గోల్డ్. కానీ ఇంట్రెస్ట్ రేట్ పెంచారనుకోండి, పెంచే అవకాశాలు అయితే లేవు అంటున్నారు అందరూ, తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి పెంచితే అప్పుడు కమోడిటీ పడిపోయి కుప్పకూలిపోతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే అన్నారో వాళ్ళ మాట నిజమయ్యే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక సందర్భం చెప్తా. సరే, సాయంత్రము 7:30 తర్వాత ఫెడరల్ రిజర్వ్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. అప్పుడు ఏమవ్వాలి? బంగారం రేట్ పెరగాలి కదా. ఒకవేళ ఏదో ఒక కారణం వల్ల బంగారం పడిపోతే అది ఎలా కుదురుతుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలా అనుకోకండి, బికాస్ దాన్నే అంటారు కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్. ఎలాగైతే మనము డాలర్లో నడుస్తున్న గోల్డ్ ప్రైస్ ఇండియాలో ఒక్కొక్కసారి ఉండదు కాబట్టి అది డీకప్లింగ్ అవుతుంది. ఫెడరల్ రిజర్వ్ స్టేట్మెంట్కి కూడా గోల్డ్ రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. సాయంత్రము పడిపోతుందా పెరిగిపోతుందా అన్న విషయము మీకు తెలియాలి అంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మనసులో మైండ్లో ఏముందో మనకు తెలియదు ఆయన చెప్పేంత వరకు. కానీ ఇప్పుడు వద్దాం మనము ఫండమెంటల్ విషయం అయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ విషయం చెప్తా. మరి గోల్డ్ ఏం చేయాలి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా? అంటే గోల్డ్ పెరగాలి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా. ఎందుకంటే బుల్ మార్కెట్లో నేను చెప్పాను 3 స్టేజెస్ ఉంటాయని. సిల్వర్ 2 స్టేజ్లు దాటిపోయి హ్యాపీగా 3rd స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. గోల్డ్ మాత్రము అతి కష్టంతో 1st స్టేజ్ దాటగలిగింది హ్యాపీగా. అదేముండే 1,27,000 రూపాయలు బంగారం ధర. సో ఇప్పుడు ఎంతలో ఉంది? 1,30,000లో ఉంది. అంటే 3,000 పైన ఉన్నట్టే కదండి. సో ఈ 3,000ని తెగ్గొట్టింది అనుకోండి, 1,27,000 కింద క్లోజ్ అయితే ఇవాళ రాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి ఇండియన్ మార్కెట్లో MCXలో రేపటి నుంచి గోల్డ్లో మీరు భీభత్సమైన ఫాల్ చూస్తారు. 1,27,000 కింద క్లోజ్ అయితే. లేదంటారా? ఒకవేళ ఇవాళ గోల్డ్ 1,31,000 లేదా 1,32,000 పైన క్లోజ్ అయింది అనుకోండి, 1,40,000 చూసే అవకాశం ఉంటుంది డిసెంబర్ నెలలో. ఏదైనా పాసిబుల్. కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ఈ 2 ఫాలో అవ్వండి. ఇది రికమెండేషన్ కానే కాదు, ప్యూర్లీ ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఈ రోజున ఏం చేయబోతుంది? ఎందుకంటే చాలా భీభత్సమైన మూమెంటం వచ్చిందండి ప్రెషస్ కమాడిటీస్లో. అది నేను సిల్వర్ ఎపిసోడ్లో సిల్వర్ వీడియో కూడా ఒక పెద్ద రహస్యమైన విషయం చెప్పబోతున్నాను, దాన్ని కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు గోల్డ్ గురించి నేను పరిస్థితి ఏంటో క్లియర్గా చెప్తా. జనవరి మంత్ గోల్డ్ మినీ ఆర్ అలాగే మీరు గోల్డ్ మెగా లాట్ చూసుకుంటే బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. కానీ సైడ్ వేస్లో ఉంది. సైడ్ వేస్ అంటే ఏంటి? పైకి వెళ్ళట్లా, కిందికి రావట్లా. దిగొస్తుందా అనుకుంటే అసలు దిగట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళబోతుంది ఈ రోజున మనం గోల్డ్ అంటే? అది మనం స్పాట్ ప్రైస్ చూసుకున్న తర్వాత మీకు ఫ్యూచర్స్లో లెవెల్స్ చెప్తాను, ప్లస్ దాంట్లోకి ప్రకారంగా మీకు చార్ట్స్లో కూడా ఒక ఐడియా వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవాళ ఫెడరల్ రిజర్వ్ ఏం చెప్పబోతుంది, దాని ప్రకారంగా మనం టెక్నికల్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ మనం చూడబోతున్నాం అవన్నీ చెప్తా. లెట్స్ స్టార్ట్. సో 87 రూపీస్ పెరిగిందండి. మీకు 24 క్యారెట్ గోల్డ్ 13,000 దాటింది. ఇవాళ 12,944 రూపాయలు నిన్నుంటే ఇవాళ 13,031 రూపీస్ ఉంది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 11,865 నిన్నుంటే ఇవాళ మీకు 11,945 రూపీస్ ఉంది. అబ్బాయి 80 రూపీస్, ఇంకొక 55 రూపాయలు వేసుకుంటే 12,000 టచ్ అయినట్లే. అది 22 క్యారెట్ గోల్డ్. నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 9,708 నిన్నుంటే ఇవాళ 9,773 ఉంది. అబ్బాయి 65 రూపీస్. అంటే ఇది కూడా 10,000 దాటిపోయే అవకాశాలు కొన్ని వారాల్లోనే ఉందో కొన్ని రోజుల్లోనే ఉండొచ్చు. అది లేదంటే ఇవాళ రాత్రికే క్రాస్ అవ్వచ్చేమో ఫెడరల్ రిజర్వ్ స్టేట్మెంట్ తర్వాత. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. సో చార్ట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఒక విషయం క్లియర్గా చూపిస్తాను.
మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఈ వాల్యూమ్స్ బార్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్ ద డేట్ ఆఫ్ 9th of December, అది నిన్న రాత్రి 9:30కి దాదాపు చూసుకుంటే ఒక హ్యూజ్ పెద్ద బార్ వచ్చింది. ఆ టైంలోనే మీకు దాదాపు 245 కేజీల బంగారం కొన్నారు. ఎందుకు 245 కేజీలు అంటున్నానంటే 245 లాట్స్ ట్రేడ్ అయ్యాయి కాబట్టి అన్ని కేజీలు కొన్నట్టే. అక్కడి నుంచి మీరు చూడండి, గోల్డ్ ఎక్కడికి వెళ్ళకుండా ఈ లైన్ని తెగ్గొట్టకుండా ఓన్లీ అక్కడే ట్రేడ్ అవుతుంది. జస్ట్ లుక్ అట్ దిస్ హారిజాంటల్ లైన్ ఏదైతే డ్రా చేశాను. అంటే ఈ లైన్ దిగాలి అంటే ఏ రేట్ దిగాలంటే మీకు గోల్డ్ దాదాపు 1,29,921 దిగాలి. అంటే 1,29,900 రౌండ్ ఫిగర్ అనుకోండి. అది దిగితేనే మీకు 1,27,000 కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ ఫ్రెండ్స్ తక్కువ రేట్లో కొనుక్కునే అవకాశం ఉంది. లేదు, ఆల్ టైమ్ హై 1,32,000 దగ్గరనే ఉంది. ఇది ఒకవేళ దాటింది అనుకోండి, యూ మే సీ కైండ్ ఆఫ్ అ బిగ్ రేట్ అనమాట. 1,35,000 ఈ వారంలో ఇంకా 3 రోజులు ఉందండి. ఇవాళ రోజు కలుపుకుంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజుల్లో మీకు 135 చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది డిపెండింగ్ ఆన్ ఫెడరల్ స్టేట్మెంట్. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రాడే ప్రైస్. ఈ రోజున ఇంట్రాడే ప్రైస్ చూసుకుంటే 1,30,168 రూపాయలు, 60 రూపీస్ పెరిగింది. నా ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే 1,30,581, 1,31,321, 1,31,940, 1,31,941 దాటితే 1,32,000 గతసారి వచ్చిన ఆల్ టైమ్ హై ఉంది. అది కూడా దాటిపోయే అవకాశాలు ఈజీగా ఉంటాయి. బట్ ప్రస్తుతానికి సైడ్ వేస్లో ఉంది, ఎక్కడికి వెళ్ళకుండా. దానికోసం బెటర్ మనం ఒకసారి సపోర్ట్ లెవెల్స్ కూడా చెక్ చేద్దాం. 1,29,222, 1,28,603 అండ్ 1,27,863 ఉందండి. కానీ డౌన్ సైడ్ అంటారా, సపోర్ట్ 3 కూడా చూసుకుంటే 1,28,000 దరిదాపుల్లోనే ఉంది. అంటే 1,27,000 తిగిపోయే ఛాన్సెస్ కనపడట్లేదు మరి. సో దీని అర్థం ఏంటి, ఇండికేషన్ ఏంటి, మీకు గోల్డ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అగైన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫెడరల్ రిజర్వ్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీరు అర్ధరాత్రికి కాల్ చేయకండి, రేపు పొద్దునే కాల్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను ఎలాంటి గైడెన్స్ కావాలని. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.